హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనుముల శెట్టి అనిల్ కుమార్. వి ఆర్ స్టార్టెడ్ ద న్యూ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ మనము ఎప్పుడైతే న్యూ యూట్యూబ్ ఛానల్ అనేది లాంచ్ చేసామో బేసిక్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఫ్యాక్టర్ ఏంటంటే, సో ఎప్పుడైతే మన కంటెంట్ అనేది యూట్యూబ్లో మనం హోస్ట్ చేస్తామో, సో మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే మనకి వ్యూవర్స్ అనేవాళ్ళు అలాగే మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కావాలి. సో అప్పుడే మన కంటెంట్ అనేది పీపుల్ అందరికీ రీచ్ అవుతుంది. సో అలా రీచ్ అవ్వాలి అంటే సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏ కంటెంట్ సెర్చ్ చేస్తారు యూట్యూబ్లో. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనేవాళ్ళు ఏ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద వాళ్ళు లైక్ సెర్చింగ్ అనేది చేస్తారో మనం ఆ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకుని వాటి మీద కంటెంట్ అనేది క్రియేట్ చేస్తే సో ఇట్ విల్ బి రీచ్. సో ఇది త్వరగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మేము కూడా తీసుకున్న ఫ్యాక్టర్ ఏంటంటే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సర్చింగ్ ఫర్ ద ఫన్ విత్ క్యాంపెయినింగ్ అనమాట. సో ఫన్ విత్ క్యాంపెయినింగ్ వీడియోస్ అనేవి మోస్ట్లీ వ్యూ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో మేము కూడా ఆ ఇంట్రెస్టింగ్ పాయింటే తీసుకుని దాంట్ మీదే కంటెంట్ అనేది క్రియేట్ చేయాలని చెప్పేసి సో ఇనిషియల్గా స్టెప్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ మనము అవుట్డోర్ వెళ్ళినప్పుడు సో ఫ్రెండ్స్ విత్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ అవుట్డోర్ విజిట్ చేసినప్పుడు సో ఒక క్యాంపెయినింగ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఒక కంటెంట్ లాగా క్రియేట్ చేసి హోస్ట్ చేస్తే సో మనకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి రీచ్ అవ్వడానికి చాయిస్ కానీ ఛాన్స్ కానీ ఉంటుందనే కాన్సెప్ట్ మీదే మేము ఛానల్ అనేది ఇనిషియేట్ చేసాము. సో ఎలాగో మనం ఛానల్ అనేది ఇనిషియేట్ చేస్తున్నాం కాబట్టి సో లేటర్ ఏం చేద్దాం అనుకున్నామంటే సమ్ ఆఫ్ లైక్ ఆర్గానిక్ సో ఆర్గానిక్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని కూడా మనము సో డెలివరీ చేసే సర్వీస్ని ఇంటిగ్రేట్ చేద్దామని చెప్పేసి స్టెప్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. సో ఫస్ట్ మనం ఫోకసింగ్ ఆన్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. సో వన్స్ మన ఛానల్ అనేది సో మినిమం వ్యూవర్స్ని అలాగే సబ్స్క్రైబర్స్ని ఎప్పుడైతే రీచ్ అవుతుందో సో నెక్స్ట్ మనం వచ్చేసి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని డెలివరీ చేసే సర్వీస్ని కూడా ఇంటిగ్రేట్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాం అనమాట. సో కరెంట్లీ వీఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్లో మనము సో హైదరాబాద్లో ప్రజెంట్ స్టే చేస్తున్నప్పుడు సో ఎవ్రీథింగ్ వీ నీడ్ టు బై అవుట్ సైడ్. సో మనం ప్రతి ఒక్కటి కూడా అవుట్ సైడ్ నుంచి పర్చేస్ చేసుకోవాలి ఉంటుంది. సో డైలీ నీడెడ్ సో మనకు డైలీ నీడెడ్ ఏముంటుందో సో ఎవ్రీథింగ్ అనేది మనం అవుట్ సైడ్ నుంచి బై చేసుకోవడం కానీ పర్చేస్ చేసుకోవడం కానీ చేస్తూ ఉంటాము. సో లైక్ రైస్ బ్యాగ్స్ కావచ్చు, లేకుంటే హౌస్ నీడెడ్ గ్రోసరీ కావచ్చు, సిమిలర్గా మనకు వెజిటేబుల్ కావచ్చు. సో ప్రతిదీ కూడా మనం అవుట్ సైడ్ నుంచే పర్చేస్ చేసుకుంటాము. సో దాంట్లో మనకి లైక్ 100% లైక్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారా అనేది సో మనకి డౌట్ ఉంటుంది. సో అందుకని ఏం చెప్పాము, ఎలాగో మనం పర్చేస్ చేస్తున్నాము లైక్ బై చేసుకుంటున్నాం కాబట్టి అదేదో మనము లైక్ ఆర్గానిక్ సైడ్ ఎందుకు షిఫ్ట్ అవ్వకూడదు అనే ఒక థాట్తో మేము ఈ సర్వీస్ని కూడా ఇంటిగ్రేట్ చేద్దాం అనుకున్నాం. సో బేసికలీ వీఆర్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. సో విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సో మోస్ట్ ఆఫ్ ద 100 పీపుల్లో 50 పీపుల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో మనం ఎప్పుడైతే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటామో సో మనకి ఆల్రెడీ సో మనకి విలేజ్లో ఉండే లైక్ ఎన్విరాన్మెంట్కి కానీ సో ఆ నేచర్ కానీ మనకి అలవాటై ఉంటుంది. సో అలవాటై ఉన్నప్పుడు సో మనకి సో అగ్రికల్చర్ ల్యాండ్స్తో రిలేషన్ కానీ లేకుంటే మన లైక్ డైరీ ఫామ్ లైక్ ఆవులతో గేదెలతో మనం ఉన్న రిలేషన్ కావచ్చు, లేకుంటే వెజిటేబుల్ ఫార్మింగ్ గురించి రిలేషన్ కావచ్చు, లైవ్ స్టాక్స్ లైక్ ఫిష్ ఫార్మింగ్ గురించి కావచ్చు, లేకుంటే కంట్రీ చికెన్ గురించి కావచ్చు. మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఆల్రెడీ మనం ఫేస్ చేసి వచ్చుంటాం కాబట్టి మనకు ఆల్రెడీ సో మనము విలేజ్లో ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, సో హైదరాబాద్లో ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా అనేది కంప్లీట్గా డిఫరెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి అంతా ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది. సో బట్ ఇక్కడ చూసుకుంటే మనకు అంతా పొల్యూటెడ్. సో బేసికలీ వీఆర్ జాబ్ పర్పస్ కోసం మనం ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కానీ బట్ మనం వీఆర్ మిస్సింగ్ ద సంథింగ్ అనమాట. సో అలాంటప్పుడు మనం ఎలాగో మనీ స్పెండ్ చేస్తున్నప్పుడు సో అది 100% జెన్యున్ ప్రోడక్ట్ని తీసుకోకుండా సో మనం ఎందుకు కాంప్రమైజ్ కావాలి. సో అలా కాంప్రమైజ్ కాకుండా సో ఇప్పుడు మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, ఆల్రెడీ మాకు కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎవరైతే లైక్ విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి. సో వీఆర్ టైఅప్ విత్ ద ఫార్మర్స్. సో ఫార్మర్స్తో టైఅప్ కావడం కానీ సో మా ఓన్ ల్యాండ్స్లో కానీ ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కొన్ని ల్యాండ్స్ సెలెక్ట్ చేసుకొని వాటిలో క్రాప్ అనేది తీయాలనుకుంటున్నాము. సో క్రాప్ కూడా మనము ఫస్టే ఆర్గానిక్ కాకుండా సెమీ ఆర్గానిక్ టైప్ లాగా ఫార్మింగ్ చేసి సో వన్స్ మన ప్రొడక్ట్స్ని ఎవరైతే సబ్స్క్రైబర్స్ కానీ లేకుంటే వ్యూవర్స్ కానీ ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి మేము డెలివరీ చేయాలనుకుంటున్నాం. సో రైస్ బ్యాగ్స్ అనేవి మేము ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము. అలాగే రిలేటెడ్ స్నాక్ ఐటమ్స్ కానీ సిమిలర్గా పికిల్స్ కానీ సో వెజ్ పికిల్స్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ సో బేస్డ్ ఆన్ డిమాండ్. సో మన కస్టమర్స్కి
సో మన యొక్క వ్యూవర్స్‌కి కానీ, సబ్స్క్రైబర్స్‌కి కానీ సో ఏ ప్రొడక్ట్ అయితే రిక్వైర్మెంట్ ఉంటదో ఆ ప్రొడక్ట్‌ని మేము ఆప్ చేయాలనుకుంటాము. దట్ టూ లైక్ మనకి రెగ్యులర్‌గా ఔట్ సైడ్ దొరికే ప్రైస్‌తో కంపేర్ చేసుకొని సో ఎక్కువ మార్జిన్ లేకుండా సో ఆ ప్రైస్‌తోని ఈక్వల్‌గా లేకుంటే లైట్ వేరియేషన్. సో లైట్ వేరియేషన్స్‌తో మనం ఈ ప్రొడక్ట్స్ అనేవి పంపించాలనుకుంటాం. సో ఎందుకు పంపించాలనుకుంటున్నామంటే హైదరాబాద్‌లో నేను కొన్ని ఆర్గానిక్ ఫార్మ్స్‌ని విజిట్ చేశాను. సో ఇక్కడ ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌ని బై చేసే ఫార్మ్స్‌కి వెళ్ళినప్పుడు నేను సో స్టోర్స్‌కి వెళ్ళినప్పుడు సో ఆ ప్రైస్ చూసుకుంటే అసలు బేసిక్‌గా మిడిల్ క్లాస్ గానీ, అప్పర్ మిడిల్ క్లాస్ గానీ సో అసలు బై చేసే విధంగా అయితే లేవన్నమాట. సో దాని ప్రైస్ టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి. సో లైక్ నేను జస్ట్ వెజిటేబుల్ టమాటా ఒకటి సెలెక్ట్ చేసుకుని టమాటా ఒకటుంది. సో టమాటా నేను అడిగితే వాళ్ళు కేజీ టమాటా ₹100 అని చెప్పారు. సో ₹100 పెట్టి కేజీ టమాటా బై చేసే వర్త్ మిడిల్ క్లాస్‌కి గానీ, లేకుంటే మన అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ అసలు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వైపు వెళ్ళాలనుకుంటారా? సో ఓన్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది హైదరాబాద్‌లో ఎలా ఉందంటే, సో ఓన్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌ని బై చేయాలంటే వాళ్ళు మినిమమ్ సాలరీ వచ్చేసి 1,00,000-2,00,000 ఉండాలి మంత్లీ. అలాగే మనకి రిచ్ పీపుల్ మాత్రమే ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌ని కొనుక్కునే విధంగా ఈ హైదరాబాద్‌లో స్టోర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అలా కాకుండా మనము సో డైరెక్ట్‌గా మనం ఫార్మింగ్ ల్యాండ్ నుంచి సో మనం ఆర్డర్ చేసుకుంటే ఓన్లీ డెలివరీ ఛార్జెసే పడతాయి. వాళ్ళు అక్కడి నుంచి మనకి ఆ ప్రొడక్ట్ అనేది డెలివరీ చేసే విధంగా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఎందువల్ల అంటే సో మ్యూచువల్ బెనిఫిట్. సో ఎవరైతే మనకి సో యూజరు అండ్ ఫార్మర్ ఉంటారు. సో వీళ్ళిద్దరూ బెనిఫిటరీ అవ్వాలని చెప్పే కాన్సెప్ట్‌తోనే సో దీన్ని డిజైన్ చేద్దాం అనుకున్నాము. సో ఎందుకు ఇలా సెలెక్ట్ చేసుకున్నామంటే సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేనొక సో లెమన్ తీసుకున్నాం అనుకోండి. సో లెమన్‌ని నేను విలేజ్‌లో బై చేసుకుంటే అది నాకు ₹1కి వస్తదనమాట. సో నేను హైదరాబాద్‌లో అదే లెమన్ నేను కొనాలంటే ఇక్కడ నాకు ₹5 అవుతుంది. సో ఎందుకు అక్కడ ₹1కి వస్తుంది, ఇక్కడ ₹5 అవుతుందంటే సో ఇక్కడ నాకు సో మీడియేటర్ అనేవాడు ఉంటాడు. సో మీడియేటర్ అనేవాడు విలేజ్ ఫార్మర్ దగ్గర నుంచి ఆ లెమన్ తీసుకుంటాడు. సో అక్కడి నుంచి హైదరాబాద్‌కి రీచ్ అవ్వడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి అప్లై అవుతాయి. సో అక్కడి నుంచి వాడు మార్కెట్‌లో బై చేసుకున్నందుకు వాడు కమిషన్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఎవరైతే ఈ మార్కెట్‌లో పర్చేస్ చేసుకున్న పర్సను సో మళ్ళీ వాడి యొక్క లైక్ ఇన్వెస్ట్‌మెంట్‌ని బేస్ చేసుకొని దానికి ప్రైస్ అనేది ఇంక్లూడ్ చేస్తాడు. ఓవరాల్‌గా చూసుకుంటే లెమన్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రైస్ ₹1 నుంచి ₹5కి రీచ్ అవుతుందనమాట. సో అక్కడున్న లెమన్ ఇక్కడికి వచ్చేటప్పటికి ₹5 అయింది. బట్ టేస్ట్‌లో కానీ, క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ ఏం చేంజ్ కాలేదనమాట. సో అందుకని మేమేం చేద్దాం అనుకుంటున్నామంటే డైరెక్ట్‌గా ఏదైతే మా ఫార్మ్స్ ఉన్నాయో మేము ఏవైతే లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నామో సో మేము చేసే ప్రతి ఒక్క ప్రొడక్ట్‌ని లైవ్ స్ట్రీమింగ్ ప్రొవైడ్ చేసి, సో ఎప్పుడైతే మీరు ఆర్డర్ వస్తదో, సో సపోజ్ నాకు ఒక 25 కేజీస్ రైస్ బ్యాగ్ కావాలి అనుకున్నప్పుడు, సో ఆ రైస్ బ్యాగ్‌ని మీకు పంపించే టైం ఏదైతే ఉంటదో, ఆ ఇన్ బిట్వీన్ టైంలో సో మేము ఒక లైవ్ స్ట్రీమింగ్ వీడియో అయితే క్రియేట్ చేసి, సో మేము ఎలా ప్రాసెస్ చేస్తున్నాము, సో మీకు రైస్ బ్యాగ్ ఎలా ప్యాక్ చేస్తున్నాము, ఎవ్రీథింగ్ అనేది ఒక వీడియో లాగా పోస్ట్ చేసి, సో మీకు కంటెంట్ అనేది డెలివరీ చేయాలనుకుంటున్నాము. సో దానివల్ల ఏమవుతుందంటే ట్రస్ట్ అనేది జనరేట్ అవుతదనమాట. సో మా ప్రొడక్ట్ అనేది సో జెన్యూన్ ప్రొడక్టా, సో మేము ఎలా చేస్తున్నాము, ఎలా ఇస్తున్నాము అనేది సో మీకు కూడా సర్టెన్ ఐడియా అనేది క్రియేట్ అవుతుంది. అలాగే మనం పికిల్స్ కానీ సో పికిల్స్‌ని ఆల్రెడీ మనము బయట సో అప్పుడు ఎవరైతే హైదరాబాద్‌లో ఉంటారో వాళ్ళందరూ సో ప్రిపేర్ చేసుకునే టైం ఉండదు కాబట్టి ఔట్ సైడ్ నుంచే మోస్ట్ ఆఫ్ ద పికిల్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా మేము విలేజ్ ట్రెడిషనల్ వేలో సో పికిల్స్‌ని ప్రిపేర్ చేసి సో దానికి మనము రెగ్యులర్ ఆయిల్ కాకుండా సో ఆర్గానిక్ ఆయిల్‌ని అప్లై చేసి సో మేము ఆ ప్రొడక్ట్స్‌ని అనేవి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో బేసిక్‌గా ఎలా ఉంటదంటే ఇది యూజర్ ఫ్రెండ్లీగా సో కస్టమర్ అండ్ ఫార్మర్ రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాము. సో అందుకని చెప్పేసి మేము ఈ టైప్ ఆఫ్ స్ట్రీమ్‌ని సెలెక్ట్ చేసుకున్నాము. సో ఎలాగో మనము ఇక యూట్యూబ్ అనే ఒక ప్లాట్‌ఫామ్ తీసుకున్నాం కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ వస్తారు. సో మోస్ట్‌లీ ఫస్ట్ మనం ట్రయల్ విత్ మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్‌తోనే ట్రై చేస్తే సో వాళ్ళు దే ఆర్ గివింగ్ ద ఫీడ్‌బ్యాక్. ఆ ఫీడ్‌బ్యాక్‌ని బేస్ చేసుకొని వి ఆర్ ప్లానింగ్ అకార్డింగ్‌లీ. సో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలా వద్దా అనే ఒక సో మన కన్క్లూజన్‌కి అయితే రావచ్చు. సో అదొకటి. సో మన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు. మేము ఇర్రెగ్యులర్‌గా మేమైతే మా ల్యాండ్స్‌లో మేమొచ్చేసి రైస్ అనేది క్రాప్ తీస్తూ ఉంటాము. అలాగే మనము రైస్ అండ్ బ్లాక్ గ్రామ్ సో మినుములు కూడా మేము పండిస్తాం అనమాట. సో మేము ఎలాగో సో థర్డ్ పార్టీ బయ్యర్‌కి అమ్మే బదులు సో డైరెక్ట్‌గా మేము సో మా కస్టమర్స్‌కి, వ్యూవర్స్‌కి బై చేసుకుంటే మ్యూచువల్ బెనిఫిట్ అనేది వస్తది కదా! సో మేము ఇప్పుడు సపోజ్ మేము సో రైస్‌నైతే
ఈల్డ్ చేసినప్పుడు సో దాన్ని ఫస్ట్ మేము ఏం చేయాలి, యాజ్ పర్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ప్రైస్కి సో మిల్లర్కి బై చేయాల్సి ఉంటుంది. సో ఆ మిల్లర్ ఏం చేస్తాడు, సో ఆ మిల్లర్ అనేది తీసుకుని దాని అమౌంట్ అనేది నాకు ఒక 1 మంత్కో లేకుంటే 20 డేస్కో టైం ఇచ్చి అప్పుడు కానీ నాకు మనీ అనేది ఇవ్వడు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, సో ఎవరైతే మిల్లర్స్ ఇన్ బిట్వీన్ మీడియేటర్స్ ఎవరు ఉంటారో వాళ్ళే బెనిఫిషియరీ అవుతున్నారు. సో ఫార్మర్కి కొంచెం లాస్ అనేది జనరేట్ అవుతుంది. సో అలా కాకుండా సెమీ ఆర్గానిక్ టైంకి మనం షిఫ్ట్ అవ్వాలంటే వీ నీడ్ టు సపోర్ట్. సో మనకు సపోర్ట్ అనేది కావాలి. సో ఎందుకంటే నేను ఈ స్ట్రీమ్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఫార్మింగ్ చేద్దాము, సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దాము అనుకున్నాను. సో చేద్దాము అనుకుంటే నాకేం చెప్పారంటే అందరూ, సో ఫార్మర్సే కావచ్చు, నా రిలేటివ్సే కావచ్చు, నా వెల్ విషర్సే కావచ్చు, ఎవరైనా సరే సో మా వల్లే ఏం కావట్లేదు, సో మీరు మీ పని మీది మీ జాబ్లు మీరు చేసుకోకుండా ఇటు సైడ్ ఎందుకు రావాలి, సో చక్కగా మీరు హ్యాపీగా ఉండొచ్చు, జాబ్లే చేసుకోండి, సో ఇక్కడికి ఎందుకు అని చెప్పేసి వాళ్ళే మాకు సజెషన్స్ ఇచ్చారనమాట. సో వాళ్ళు చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్. ఎందుకంటే మనం ఏదన్నా ఆర్గానిక్ స్ట్రీమింగ్లోకి ఎంటర్ అయ్యి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటే సో ఎందుకంటే ఇది 4 మంత్స్ కానీ 6 మంత్స్ డ్యూరేషన్ తప్ప ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదాం అనమాట. సో అలా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ కాకపోతే ఇది కంప్లీట్లీగా డిపెండింగ్ ఆన్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉంటే వీ లాస్ ఎవ్రీథింగ్. సో మనము లైక్ కరెక్ట్గా మనం పంటలు తీసుకునే టైంకి వర్షాలు వచ్చినా సో అలాంటి టైంలో మనం ఏం చేయలేము. సో మనం కంప్లీట్గా లాస్ అయిపోతాం అనమాట. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫార్మర్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే సో వాళ్ళు చేసే ఫార్మింగ్ అనేది సో మంచి బిజినెస్ కాదు అని చెప్తున్నారనమాట. చేసి సో ఎలాగో మనం చేసే పనే కాబట్టి సో దాంట్లో ఏముంది, జెన్యున్గా మేము తీసుకున్న క్రాప్ ఏవైతే రైస్ ఉందో ఆ రైస్ బ్యాగ్ని మీకు ప్రొవైడ్ చేస్తాము. సో అదే కాస్ట్తో సో సపోజ్ 25 kgs బ్యాగ్ 1200 పడింది అనుకోండి, సో మేము కూడా 1200కి ఇస్తాము. సో 1200 కాబట్టి సో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి సో కొంచెం పెరగొచ్చు, తగ్గొచ్చు. సో మీరు అదే ప్రైస్కి ఎందుకు ఇస్తున్నారు, మరి తక్కువ ఇవ్వాలి కదా అని మీరు అడగొచ్చు. సో బట్ మనం సో డైరెక్ట్గా సో దీంట్లో ఎష్యూరెన్స్ ఏముంటుంది, సో ప్రొడక్ట్ అనేది కల్తీ అనేది కాదనేది ఒకటి గ్యారంటీ అనేది ఉంటుంది. సో ఫార్మర్ అనే పండించిన ఫీడ్ నుంచి డైరెక్ట్గా హార్వెస్ట్ కూడా చేసి ఆ హార్వెస్ట్ ఎలా చేస్తున్నారో చూపించి సో మీకు సో వైట్ అనేది తక్కువ వైట్ కావాలా, లేకుంటే బ్రౌన్ రైస్ కావాలా, లేకుంటే ఇంకొంచెం వైట్ అనేది ఎక్కువ కావాలా, సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ప్రకారం మేము ఆ బ్యాగ్ అనేది పార్సిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మేము టార్గెట్ చేయాలని అనుకుంటున్నాము. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఈ సిచ్యువేషన్లో మేము వెళ్ళాలనుకుంటున్నాము. సో మోస్ట్ ఆఫ్ ద మై సర్వీస్ నచ్చిన వాళ్ళందరూ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఎప్పుడైతే మీకు మా ప్రోడక్ట్ పంపిస్తామో సో మీరు టెక్స్ట్ చేసుకోవచ్చు, సో మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు. సో మీరు కంపేర్ చేసుకొని సో శాంపిల్గా ఒక 5 kgs తీసుకున్నాం అనుకోండి, సో బయట రైస్ కూడా 5 kgs తీసుకోండి. సో ఒక 5 days సో కుకింగ్ చేసి దాన్ని మనం టెస్ట్ చేయొచ్చు. సిమిలర్గా మనము ఏం చేస్తామంటే ఒక 7 days ఈ రైస్ తినండి, ఒక 7 days ఆ రైస్ తినండి. సో కంపేర్ చేసుకోండి, ఏది మనకి హెల్తీగా ఉంది, ఏది మనకి మంచిగా ఉంది అనిపించిందో సో దానికి ఆపుతామండి. సో అదే బెటర్ కదా. సో మన టెస్ట్ సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. సో ఇప్పుడు అంతే కదా, ఏదన్నా మనం తీసుకోవాలంటే ఫస్ట్ ట్రై చేస్తాము, ట్రై చేసిన తర్వాతే కదా మనము సో క్లోత్ స్టోర్కి వెళ్ళినా లేకుంటే వెహికల్స్ కొనాలనుకున్నా మనం ట్రయల్ అనేది చేస్తాము. అలాగే మీరు ఇక్కడ కూడా ట్రయల్ చేయండి. ట్రయల్ చేసి సో ప్రొడక్ట్ మీకు సో లైక్ జెన్యూన్ అనిపిస్తేనే వీ కెన్ ఆప్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మా సర్వీసెస్ ఏమి ఉన్నాయో ఆ సర్వీస్లన్నింటిని యూటిలైజ్ చేసుకోండి. సో మా ఛానల్ గ్రో అవడానికి హెల్ప్ చేయండి. సో ఫస్ట్ నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి కూడా నేను చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశాను. స్ట్రగుల్స్ అంటే ఏం లేదు, జస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో స్టార్ట్ చేద్దాం అన్న టైంలో ఎలా ఉందంటే సో ఐ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి అని కాన్సెప్ట్లో ఏదైనా మనం ఒక న్యూ వర్క్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇనిషియల్ డేస్లో మనకి మోర్ ఇంటెన్షన్ ఉంటుంది. సో స్టార్ట్ చేయాలి అని చెప్పి కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో ఉన్నప్పుడు ఏముంది, నాకు అలాగే ఉంది, నేను స్టార్ట్ చేద్దామని స్టార్టే చేశాను. సో చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఇంటెన్షన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ప్రజెంట్ నేను జీరోలో ఉన్నాను. సో 0 లెవెల్లో ఉన్నాను. 0 లెవెల్ నుంచి నేను ఇది స్టార్ట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే బేసిక్గా ఏ పర్సన్ తీసుకున్నా మనకి 2 phases ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు నచ్చిన ఫేజ్లో మనము వర్క్ చేయడం ఒకటి, నచ్చని ఫేజ్లో వర్క్ చేయడం ఒకటి. నచ్చిన ఫేజ్లో వర్క్ చేయడం అనేది ఏంటంటే సో అతను ఈ పర్టికులర్గా ఏదైతే వర్క్ చేస్తున్నాడో సో అతనికి అదంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాని మీదే ఫార్వర్డ్ కావాలనుకుంటున్నాడు కాబట్టి అతను ఇంకా 100% ఎఫర్ట్స్ అనేది ఇస్తాడు. సో నెక్స్ట్ ఏంటిదంటే సో వీఆర్ వేరింగ్ ద అదర్ మాస్క్. సో మాస్క్ వేసుకోండి అంటే ఏంటంటే మాస్క్ అంటే ఏం లేదు ఇక్కడ. సో తనకి ఈ ఫీల్డ్ అనేది
వర్క్ చేయడం అనేది ఇష్టం ఉండదు. బట్ కానీ వర్క్ చేస్తుంటాడు. ఎందుకని? బేస్డ్ ఆన్ డిపెండెన్సీ అనమాట. తనకు అదర్ డిపెండెన్సీ అనేవి ఉంటాయి. సో, లైక్ ఫ్యామిలీ డిపెండెన్సీ కావచ్చు, మ్యారేజ్ డిపెండెన్సీ కావచ్చు. సో, కొందరు సపోర్ట్ చేయొచ్చు, కొందరు సపోర్ట్ చేయకపోవచ్చు. సో, ఫైనాన్షియల్‌గా తనకి ఈ ఫీల్డ్‌లోనే ఉండాల్సి వచ్చిన సిట్యుయేషన్స్ ఉండొచ్చు. సో, అలా మనకి డిఫరెంట్ ఫేజెస్‌లో ఉంటామనమాట. సో, మన మైండ్ కూడా ఎలా ఉంటదంటే ఫస్ట్ ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు వే ఆఫ్ మెంటాలిటీ అనేది ఒకటుంటది. సో, నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ మినిట్‌కి మైండ్ అనేది ఈజీగా కన్వర్ట్ అవుతదనమాట. సో, మన మైండ్ ఎలా అంటే లైక్ యాజ్ ఎన్ మంకీ అనమాట. సో, కోతి లాంటి మైండ్ సెట్ అనమాట మనది. ఎందుకంటే కోతి కూడా ఎక్కడ స్థిరంగా ఉండదు. సో, ఇటు నుంచి అటు జంప్ చేస్తూ ఉంటది. మన మైండ్ కూడా కీప్ ఆన్ అలాగే జంప్ చేస్తూ ఉంటది. సో, దేని మీద స్టిక్ ఆన్ అయితే ఉండదనమాట. సో, నేను ఇప్పటి వరకు అయితే ఫెయిల్యూర్‌లో ఉన్నాను. జీరోతో ఉన్నాను. సో, జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో, జీరో నుంచి నేను హీరో అవుతానా? లేకుంటే హైట్స్‌కి రీచ్ అవుతానా? లేకుంటే మళ్ళీ అదే జీరోకి వస్తానా? అనేది వెయిట్ చేయాల్సి ఉంటదనమాట. సో, అది కూడా ఓన్లీ డిపెండింగ్ ఆన్ యువర్స్. సో, మీ మీద డిపెండ్ అయి ఉంటది. సో, నేనిచ్చే 100% ఇవ్వడానికి మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తాను. సో, నేను నా లైవ్ స్ట్రీమింగ్ అనేది నేను కీప్ ఆన్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, మేము ఎలా హార్వెస్ట్ చేస్తున్నది, ఎలా మేము ప్రొడక్ట్స్‌ని తీస్తున్నది. సో, నేను యొక్క ప్రతి దానికి కూడా ట్రాకింగ్ అనేది ఫాలో అవుతాను. అలాగే నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ ఒకటి, అలాగే టెలిగ్రామ్ కూడా. సో, సేమ్ ఏదైతే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉందో, ఆ ఛానల్ నేమ్‌తోనే నేను 2 గ్రూప్స్ అనేది క్రియేట్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేసి అనుముల రూట్స్ అది ఫాలో అవ్వండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అనుముల రూట్స్ జాయిన్ అవ్వండి. సో, మీరిచ్చిన ఆర్డర్స్ బేస్ చేసుకొని సో, మేమైతే ప్రొడక్ట్ అనేది లాంచ్ చేస్తూ ఉంటాం అనమాట. సో, మీ హౌస్ నీడ్స్‌కి ఏమి రిక్వైర్మెంట్ ఉంటే సో, ఆ రిక్వైర్మెంట్‌ని సో, మాకివ్వండి. సో, మేము మీకు డెలివరీ చేస్తాం. రైస్ కావచ్చు, లేకుంటే మన గ్రోసరీస్ కావచ్చు, మినపప్పు, పెసరపప్పు, పల్లీలు. సో, ఇలా మీకు ఏవైతే ఉంటాయో మీరు ఏం కావాలనుకుంటున్నారో వాటినన్నిటిని ఇవ్వండి. సో, ఫస్ట్ వచ్చేసి రైసు అండ్ బ్లాక్ గ్రామ్ మీదే చూస్తాం. ఎందుకంటే ఈ 2 మాకు ప్రెజెంట్ దొరుకుతాయి. మేము హార్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి వీటిని టార్గెట్ చేస్తాము. సో, బేసిక్‌గా దీని మీద వచ్చిన రెస్పాన్స్ మీద నెక్స్ట్ ప్రొడక్ట్స్ అనేవి లాంచ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో, అదొకటి. సో, నెక్స్ట్ అలాగే ఈ ఛానల్‌ని స్టార్ట్ చేయడం కోసం కొన్ని స్ట్రగుల్స్ అంటే చేద్దామా? వద్దా? సో, చేస్తే మనకి అవసరమా? ఇది మనం చేయగలమా? సో, అలా మనకి బేసిక్‌గా చాలా ట్రిగ్గర్ అవుతా ఉంటాయి. సో, మైండ్‌లో కీప్ ఆన్ రన్నింగ్ అనమాట. సో, ఫైనల్‌గా స్టెప్ అయితే తీసుకున్నాము. సో, సక్సెస్ అయితదా? లేదా? అనేది జీరోతో ఉన్నాము. సో, ట్రావెల్ చేసేటప్పుడు మనము ఎలా ఎళ్తాము అనేది చూడాల్సి ఉంటదింకా. సో, అలాగే కుకింగ్ వీడియోస్, ఇన్ బిట్వీన్ కుకింగ్ వీడియోస్ కానీ, మనము అలాగే కొన్ని రెసిపీస్, ఎలా చేయాలి, ఏంటి? సో, ప్రతి ఒక్క దాన్ని నేను ఏదైతే ప్రతి కంటెంట్ ఉందో, ఆ ప్రతి కంటెంట్ నేను ఈ వీడియోకి కన్వర్ట్ చేసి పెడతా ఉంటాను. సో, మీకు నా వాల్యూస్ గానీ, లేకుంటే నా ప్రొడక్టివిటీ గానీ, నా క్వాలిటీ గానీ, ఏవైతే మీకు జెన్యూన్ అనిపిస్తదో, మీరు డెఫినెట్‌గా వాటిని ఆర్డర్ చేసుకోండి. మేమైతే మీకు ప్రొడ్యూస్ చేస్తాం. ఓకేనా? ఎందుకంటే మీరు అందరూ హైదరాబాద్‌లో ఉంటారు. వేరే వేరే స్టేట్స్‌లో ఉంటారు. వేరే వేరే స్టేట్స్‌లో ఉన్నప్పుడు మీరు లైక్ మనీ పెట్టే ప్రతి దగ్గర మీరు బై చేసుకుంటున్నారు కదా! దాంట్లో మీకు క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. నేను ఎలాగో యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి సో ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో ఆర్డర్ వస్తే వెల్ అండ్ గుడ్, నేను దాన్ని ప్రొడ్యూస్ చేస్తాను. లేకుంటే ఈ ఛానల్ అనేది ఇలాగే కీప్ ఆన్ రన్ చేస్తూ ఉంటాననమాట. బేసిక్‌గా ఈ కాన్సెప్ట్ మీద వెళ్దాం అనుకుంటున్నాను. మోస్ట్‌లీ ఈ వీడియో అందరికీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బై బై.